So welcome back to my channel, another new video. మనం వీడియో పెట్టాక చాలా రోజులు అయితే అవుతుంది. మీకు తమిళ చూడగానే అర్థమవుతుంది ఈ వీడియో దేని గురించి అని. ఏం వీడియో ఇద్దాం, దేని గురించి ఏ కంటెంట్ ఇద్దామని చాలా ఆలోచించా, కానీ దొరకలేదు. అండ్ అట్నే ఎటైనా పోదామన్నా పైసలు లేవు. అండ్ ఎండగినా చాలా బాగా కొడుతుంది, బయటకు వెళ్ళేటట్లేదు. కాళ్ళకినా చుట్టూన కాలుతున్నాయి ఇప్పుడు ఎండల. సో మా ఫ్యామిలీని కలవాకినా చాలా రోజులు అవుతుంది, మేబీ ఒక 4 years అయితే అవుతుంది. ఈరోజు అయితే పోతున్నా. మైక్ అయితే తీసుకుపోతలేను నేను, ఎందుకంటే దానికి కేబుల్ ఉంది, అది మన సిగ్గు అయితే దానికి తీసుకోవట్లేను, డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా. సో మనమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ గారు వచ్చి అరపిల్లకన అయితే దింపాడు. మా తమ్ముడు చెప్పులు కొందామని షాప్కి అయితే పోయినాము. పోయేసరికి బస్సు వచ్చింది, బస్సు అయితే ఎక్కేసాను. మనకైతే విండో సీట్ దొరకలేదు ఈసారి. షెట్ మనకి నచ్చింది ఏంటంటే విండో సీట్ దొరకపోవడమే. వెనక సీట్లను అయితే కూర్చుని నేను, మా తమ్ముడు, మా మమ్మీ ఏమో ముందర సీట్లు అయితే కూర్చుంది. మొత్తం నేను, మా తమ్ముడు, మా మమ్మీ మాత్రం ముగ్గురం అయితే పోతున్నాము. బస్సులో అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే బయలుదేరింది. పోయేసరికి ఎంత టైం పడుతుందో ఏమో మనకైతే తెలియదు. 11కి అయితే స్టార్ట్ చెప్పారు, మరి ఏ టైం అయితే తెలియదు. ఎట్లా 11కి అయితే కరెక్ట్ అన్న టైంకి అయితే జరగదు. మాక్సిమం 12 అయిద్దేమో. అప్పటి వరకు అయితే మేము రీచ్ అవుతాం అక్కడికి. ఇప్పుడు మీకు బస్సులోంచి లొకేషన్ చూపిద్దామన్నా కూడా కష్టమే. పక్కన వాడు ఉన్నాడు, పెద్ద మూట వేసుకుని అయితే కూర్చున్నాను. అటు జరుగుతలేడు, ఇటు జరుగుతలేడు, ఏం కనపడతలేదు. ఇప్పుడు అందరి సీట్లు ఎవరు జరుగుతారు, ఎవరు పోతారా అని ఉంది. ఇప్పుడు విండో సీట్ దగ్గర కూర్చోవాలనే ఉంది నాకైతే అప్పటి నుంచి. వెనకాల మాత్రం మస్తు ఉడకపోస్తుంది, ఎండలు మాత్రం మస్తు హెవీగా వస్తున్నాయి. ఏం చేయాలో తెలుస్తలేదు, బాగా హీట్ ఎక్కువ అవుతుంది. మనకైతే ఫస్ట్ విండో సీట్ కావాలి మనకి. వీడు కూడా బుడ్డోడు బస్సు ఎక్కిన కానీ ఒకటే ఏడుస్తున్నాడు. వాళ్ళ మమ్మీ దింపిపోయిందట, వీళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఏడుస్తుండే వాడు. అమ్మాయి వాడు ఇప్పుడు ఏడు పాపిను. పక్కనున్న అంకుల్ ఎవరో వానికి ఫోన్ ఇచ్చిండు. అప్పటి నుంచి వాడు ఏడుపుడం మాత్రం ఆపించిండు. ఈయన ఆయనకి ఫోన్ ఇచ్చిండు. అప్పటి నుంచి ఏడుస్తలేడు, ఒకటే ఫోన్ చూస్తుండే. అమ్మాయి లాస్ట్ కి తిరుమలగిరి దగ్గరికి రాగానే మొత్తం బస్సు మొత్తం కాలైంది. మనకు విండో సీట్ దొరికింది. ఇప్పటి నుంచి మనం లొకేషన్ చూపిస్తా చూడండి ఇట్లుంటాయో. ఇక్కడ నుంచి నాకు మాత్రం చాలా ఇష్టం, ఇక్కడ నుంచి సూర్యాపేట నుంచి జనగాం పోవడం. అసలు విండో సీట్ దగ్గర కూర్చుంటే ఆ ఫీలే వేరు. మంచిగా చల్లగా గాలి వస్తుండే, మంచిగా నిద్ర పట్టింది. అట్నే అనుకున్నా. ఇక ఈ చెట్లను చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. సిఎస్కే బ్యాటింగ్ అప్పుడు డాట్ బాల్ వేసినప్పుడు చెట్లు పెంచుతారుగా, అన్ని ఇన్నే పెంచినట్టు కనపడ్డది నాకు ఒకటేసారి. వాళ్ళు సరిగా ఆడకపోయినా మంచి పనే చేస్తారు, ఇట్లా డాట్ బాల్ వేసి చెట్లు పెంచడం. ఇక్కడ ఫోటో ఎందుకు తీసానన్న ప్రాబ్లం, అదొక విలేజ్ అనమాట. అక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది. ఎప్పుడు కలుద్దామన్నా అయినా కలవదామే. ఈ వీడియో చూసినందుకన్నా కలుస్తుందేమో, చూద్దాం ఏమంటుందో. చూసినాక ఆమె తెలుసు అది ఏ ఊరో, కలవచ్చు కదా ఒక్కసారి అన్న. సో ఆ టాపిక్ అయితే పక్కన పెట్టాం. ఇప్పుడే జనగాంకి అయితే రీచ్ అయ్యాము. దిగ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మా తమ్మునికి చెప్పులు అయితే కొనుక్కోవాలి. ఫస్ట్ బస్సు దిగగానే మనకి సూర్యుడు అయితే దర్శనం ఇచ్చిండు. ఫుల్ ఎండలు కొడుతున్నాయి, మొత్తం నల్లగా అయినా అనమాట. వచ్చేటప్పుడు కొంచెం అన్న తెల్లగా ఉండదు, ఇప్పుడు మొత్తం నల్లగా అయిపోయినా. మా తమ్మునికి అయితే చెప్పులు, వాడి చెప్పులు వేసుకోకుండా వచ్చిన వాడు కొత్తగా కొనుక్కుందామని వాని చెప్పులు కొనుక్కొని అయితే వెళ్ళిపోదాం. ఇక మా తమ్మునికి చెప్పులు కొనుక్కొని అయితే వచ్చేసాము. టిఫిన్ చేద్దామని పొద్దు నుంచి ఏం తెలియదు, చేద్దామని నేనైతే దోశ తిన్నా. బాగుంది టేస్ట్ మాత్రం. ఎప్పుడు వచ్చినా ఈ హోటల్ అనేది తింటాను నేను. సో నాకు ఫంక్షన్ హాల్ రూట్ అయితే తెలియదు, పేరు అయితే ఉండే. ఆటో అయినా చెప్తాను తెలియదు అన్నాడు. అంతలోపే మా మమ్మీకి మా అన్న ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా ఆటో ఆయనకు ఫోన్ ఇస్తే ఆయన మాట్లాడిండు. ఇదే హోటల్ హిమాజా గ్రాండ్స్. మొత్తం మా వాళ్ళు రిచ్ ఉంటారు అనమాట. మనం ఒకరం ఎప్పుడు ఏం లేదు, మనం ఎప్పుడు ఒకసారి రిచ్ అవ్వచ్చు. లోపలికి అయితే పోతున్నాం. ఇప్పుడు మనకి తెలియదు పైకి పోనా కింది పోనా తెలియదు. పైకి అయితే ఎక్కుతున్నా. పైన ఇంకో ఫ్లోర్ ఉంటది, దాని లోపల అయితే జరుగుతుందట. మనం అయితే స్టెప్స్ ఎక్కుతానికి శాత కావట్లేదు. క్రికెట్ ఆడొచ్చిన ఇంటికాడ అసలు కాళ్ళు శాత కావట్లేదు అనమాట. సో లోపలికి అయితే ఇప్పుడే ఎంట్రింగ్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంది అయితే వచ్చారు మా రిలేటివ్స్. వాళ్ళు నాకేమవుతారో నాకు తెలియక నేను వాళ్ళు చూసినప్పుడల్లా చిన్న స్మైల్ ఇచ్చి అయితే వదిలేస్తున్నాను. ఇంకా తెలియనప్పుడు ఏం చేస్తాం మనం, అన్ననో బాబాయ్ ఏదో ఒకటి అయితే అంటున్నా. నేనైతే ఎవరిని పలకరించలేదు ఇంతవరకు. మనకేంటంటే ఇప్పుడు నవ్వు తప్ప మనకి ఏం రాయట్లేదు. అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ దిగే వాళ్ళే మా అన్న, మా వదిన. వాళ్ళ పక్కన దిగే వాళ్ళు పెళ్లి కొడుకు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ. వాళ్ళకు మనకైతే తెలియదంత పరిచయం లేదు, ఇంతవరకు వాళ్ళతో మాట్లాడలేదు. సో చాలా మంది అయితే వచ్చారు. అక్కడ అటు సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకు తరపు నుంచి, ఇటు నుంచి పెళ్లి కూతురు తరపు నుంచి. అక్కడ ఉన్నట్టు చేతులు మార్చుకున్నాడు మా అన్న, ఆయన చిన్న అన్న అనమాట. అక్కడ బోర్ కొడుతుందని ఇటు లంచ్ చేసే దగ్గరికి అయితే వచ్చాను. మొత్తం రిచ్ ఉన్నాయి అనమాట ఇక్కడ మా సైడ్ తినడానికి ఫ్రూట్స్ అవి అయితే పెడతాడు. ఇటు కీర దోసకాయ, 2 క్యారెట్ ముక్కలు అయితే తీసుకున్నా. ఇగో ఇవి ఏం
చేయాలో తెలియక ఇక తినేసాను. బాగున్నాయి, చేసి అయితే మస్తు బాగుంది. ఇక తిన్నాక మళ్ళీ రిటర్న్ లోపలికి అయితే వచ్చేసా. ఇంకా ఫోటోలు దిగడం అయితే ఆపలేదు. మనకేమో బోర్ కొడుతుంది, ఎవరు లేడు, నా ఏజ్ అయితే ఎవరు లేరు మా రిలేటివ్స్ లా. అందుకే ఒక్కనున్న అటు ఇటు తిరుగుకుంటా అటు ఇటు ఒక కాడికి వచ్చి కూర్చున్నాను అనమాట. సో మా అక్క వాళ్ళు దండలు అయితే మార్చుకున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అప్పటి నుంచి బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియక చిన్న క్లిప్ వాళ్ళు వీడియో తీసుకోవడానికి చిన్న డాన్సెస్ అయితే ప్లాన్ చేసారు ఇట్లా. ఇది కరెక్ట్ పిక్. ఇటు మా అన్న, మా అక్క, మా వదినే వీళ్ళంతా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. తిందామని అయితే వచ్చాము. మా అయితే నాన్ వెజ్ ఉండదు, మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండదు, మొత్తం వెజ్. కొంచెం తినేసరికి సరిపోయింది నాకు. కొంచెం పెట్టుకుని తిననైతే తినేసాను. రెండు పాపడాలు, బిర్యానీ పెట్టారు, నూడిల్స్ అవన్నీ అయితే పెట్టారు, తినేసాను అవి. అలాగే లాస్ట్ ఐస్ క్రీమ్ పెడుతుంటే ఒక ఐస్ క్రీమ్ గిన్నె తీసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఐస్ క్రీమ్ వస్తాం మీకు. సో ఐస్ క్రీమ్ గిన్నె తినేసి ఇక మనం బయలుదేరదాం ఇంటికి. ఇక సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసా. ఇక బస్ ఎక్కి అయితే పోదాం. యాజ్ యూజువల్ గా చెప్పాలి ఏంటంటే, అసలు నేను వచ్చినట్టు మా అక్క కూడా తెలియదు, ఎందుకంటే ఫోటో దిగలేదు. నేను మా అక్క కనపడ్డానో కనపడలో కూడా తెలియదు. ఈ వీడియో చూసినాక తెలుస్తుంది మా అక్కకి నేను వచ్చినట్టు. బట్ సారీ అక్క, నిన్ను కలవకుండా వెళ్ళినందుకు. సో ఈసారి అయితే నాకు విండో సీట్ అయితే దొరికింది. వెనకాల వాళ్ళని చూస్తుంటే ఫోన్ పట్టుకుంది అని చూస్తుంటే రీల్ తీస్తుంది. నాకేమో మస్తు నవ్వు వస్తున్నావు అని చూస్తుంటే. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. అప్పటి నుంచి 2 లీటర్ల బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూనే ఉన్నా. బాగా దూపు అవుతుంది, ఎండ అట్లా ఉంటుంది అనమాట. సో లాస్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే, ఈ వీడియో ఇంత గైస్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.